అన్నమయ్య జిల్లా మిట్టవాండ్లపల్లెలో విద్యార్థిని సూసైడ్ కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తారకరత్న అనే యువకుడి ప్రేమ వేధింపులు తట్టుకోలేకే బాలిక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తారకరత్నను మందలించినా వినకుండా బాలిక ఫోటోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక యువకుడి ప్రేమను వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న సందర్భం ఇప్పుడు వినిపించింది. తారకరత్న అనే అతను బాలికను విపరీతంగా ఫాలో చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటే బాలిక ఫోటోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులు పాల్పడితే బాలిక సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ మార్నింగ్ మూర్తి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక సృజ అనే ఒక విద్యార్థిని అయితే కనుక ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మిట్టవాడపల్లిలో చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక రాయచోటి పట్టణంలో మిట్టవాడపల్లికి చెందినటువంటి చంద్రగిరి ఉత్తయ్య అనే బేల్దారి పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అలాగే ఇందులో ఒక కుమార్తె అయినటువంటి ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయి ఇటీవల 10వ తరగతిలో కూడా దాదాపుగా 554 మార్కులు సాధించింది. అలాగే ఈ క్రమంలోనే తండ్రి ఆ అమ్మాయిని కూడా పూర్తిస్థాయిలో ఏదైతే రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి రాజు ఐఐటి కళాశాలలో కూడా ఇంటర్మీడియట్ చేర్పించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ అమ్మాయి కూడా పూర్తిస్థాయిలో రాత్రి 8 గంటల ప్రాంతంలో కూడా సృజన ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఒక వ్యక్తి తారకరత్న అనే వ్యక్తి ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో ఆ అమ్మాయిని కూడా బెదిరించడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా నీకు సంబంధించినటువంటి ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి, సోషల్ మీడియాలో పెడతానని చెప్పి ఆ అమ్మాయిని భయపడించడం జరిగింది. అయితే ఆ అమ్మాయి ఒక్కసారిగా భయపడడంతో కూడా ఏం చేయాలని తోచలో నేపథ్యంలో ఇంటికి వెళ్ళి ఇంట్లో పూర్తిస్థాయిలో కూడా ఏదైతే బెడ్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. దీని మీద రాయచోటి పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరైతే తారకరత్న అనే వ్యక్తి ఉన్నాడో అతని పోలీసులు అయితే అదుపు తీసుకోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మూర్తి. థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.